నేను ఆల్రెడీ అలసిపోయి ఉన్నాను. నువ్వంత హార్ష్గా మాట్లాడుతుంది. ఒకటి మాత్రం నిజం సార్ ఏంటి సార్ అది? కేవలం నేను ఈ సినిమా చేయడం నీ గురించి తప్ప ఇంకేం లేదు, నీ మీద ప్రేమ తప్ప ఇంకేం లేదు. ఫ్రాంక్గా చెప్పాలంటే నీతో సినిమా చేస్తున్నప్పుడు నా దగ్గర కదలేదు. నువ్వేం చెప్పావు నీకైనా అర్థమైందా? కానీ నా దగ్గర కదలేదు ఆ టైంకి. What a vision. What a thought. ఇస్ ప్యూర్ మై లవ్ టువర్డ్స్ యూ. ఇది కథ కాదు, సినిమా కాదు, రాయడం కాదు, ఇది నీ పట్ల ప్రేమ తప్ప ఇంకేమీ లేదు. లవ్ యూ సో మచ్ డార్లింగ్. అబ్బా ఏం వాడకమయ్యా, అబ్బో బాగా వాడుతున్నావు కదా. సో ఆ విధంగా పుష్ప రిలీజ్ చేస్తాం, అందువల్ల పుష్ప 2 చేయాల్సి వచ్చింది. అండ్ కుబా మీరు దిల్ రుబా, నేను తను లేకుండా ఒక్క ఫ్రేమ్ కూడా ఊహించలేను. థ్యాంక్ యూ సో మచ్ కుబా. నువ్వు చాలా కంట్రీలో ఉన్నావు బేటా. అండ్ శ్రీవల్లి గురించి మాట్లాడాలి కంపల్సరీ. నేను ఎడిట్ చేస్తున్నప్పుడు, సినిమా చూసినప్పుడు తను క్లోజ్అప్ చూస్తూ కూర్చుండిపోతున్నాను. తను వెనుకున్నా సరే అంత అంటే ఎంత ఫ్రీక్వెన్సీ మ్యాచ్ అయింది అంటే నేను ఎప్పుడు తన దగ్గర చెప్పక్కర్లేకపోయింది. అంటే తను నేనేం చెప్పినా వెంటనే తను నేను చెప్తుంది వీళ్ళు చేసేస్తుంది అంతే తప్ప మా ఇద్దరు డిస్కషన్ లేదు ఇప్పుడు కూడా. అంత ఫ్రీక్వెన్సీ మ్యాచ్ ఉంది. అంటే ఒక 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 క్లోజ్అప్ని ఇప్పుడు నేను ఎన్నిసార్లు ఎంత వెనకాల తను హీరో మాట్లాడుతున్నా కూడా వెనకాల ఉంటూ ఎక్స్ప్రెషన్ ఇస్తుంటే కనుక నా అయ్యట్ వెళ్ళిపోతుంది. మాట్లాడుతుంటే మధ్యలో నీ క్యాప్టెన్సీ ఏంట్రా? దేవిశ్రీ ప్రసాద్ డార్లింగ్, లవ్ యూ సో మచ్. నువ్వు క్లైమాక్స్ ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఈజ్ ఆసమ్. నిజంగా సినిమాని ఎక్కడికో తీసుకెళ్ళావు. థ్యాంక్ యూ సో మచ్ డార్లింగ్. ఆడి గురించి ఫుల్ డీటెయిల్స్ చెప్పు, డిఫరెంట్ మాడ్యులేషన్స్ లో ఖండిస్తాను. అండ్ రామా, మౌనిక, నిన్ను తగలయ్యా నాకేం వేస్తావో తెలియదు, చివరికి మాత్రం అద్భుతం చేస్తావు. ముందు మాత్రం ఏం చెప్పాడు, సరిగా చెప్పాడు అంటాడు. చివరికి సెట్ కంప్లీట్ అయ్యేసరికి మాత్రం మనం షాక్ అయిపోయి చూస్తూ ఉండాలి. అలా జరిగినప్పుడు నేను ముద్దు పెట్టుకుంటూ ఉంటాను తనని. భజన నిజానికి భజన. మీరు గొప్పోళ్ళు ఏం గొప్ప. ఓకే, అందరూ టైం అయిపోయింది చెప్తున్నారు. మళ్ళీ ఇంకొకసారి మాట్లాడుతుంది అందరి గురించి. థ్యాంక్ యూ సో మచ్. సార్ ఏంటి సార్ అది? ఓకే, అందరూ టైం అయిపోయింది చెప్తున్నారు. మళ్ళీ ఇంకొకసారి మాట్లాడుతుంది అందరి గురించి. థ్యాంక్ యూ. పుష్ప 3 రారా ఇటు రారా.